హాయ్ ఎవ్రీవన్. ఈ బాల్ గౌన్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం కట్ చేసుకున్న సాటిన్ ఉంది కదండి, ఫుల్ సర్కిల్ది, దానికి ఫస్ట్ బార్డర్ క్యాన్నెట్ స్ట్రిప్ని అటాచ్ చేస్తున్నాను. చూడండి ఎలా అటాచ్ చేస్తున్నాను. కింద వైపు లాస్ట్ ఎడ్జ్లో నేను క్యాన్నెట్ స్ట్రిప్, దీని నేమ్ అది అండి, దాన్ని నేను ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. అది కూడా సాటిన్ అనేది మంచి వైపు పెట్టి పైన వైపే నేను స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఇలా మొత్తం సర్కిల్గా మొత్తం కుట్టిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అది ఎండింగ్ పాయింట్ కూడా అక్కడికే వస్తుంది కదండి, అక్కడ నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి. మనకి సరిపోయినంత ఉంచుకొని కట్ చేసేస్తున్నాను ఎక్స్ట్రాది. తర్వాత దాన్ని రివర్స్కి ఫోల్డ్ చేశాను. చూడండి ఆ కట్ చేసిన ప్లేస్లో ఓపెన్ కాకుండా కుచ్చుకోకుండా నేను లైనింగ్ క్లాత్ని ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి. అలా స్టిచ్ చేసి నేను ఒకదాని మీద ఒకటి పెట్టి కరెక్ట్గా నేను కుట్టేస్తున్నాను లోపటి సైడ్. ఈ లోపటి వైపు కుట్టేటప్పుడు కరెక్ట్ సర్కిల్ ఎడ్జ్లో ఉన్నంత బ్రాడ్గా లోపటి సైడ్ ఉండదండి, కొంచెం నేరోగా వస్తుంది, కొంచెం తగ్గుతుంది విడ్త్ అనేది. కాబట్టి స్ట్రిప్ అనేది మనకి బెండ్ అవుతుంది. కరెక్ట్గా మనం పట్టుకొని దాన్ని సర్కిల్ ఆ విడ్త్లో తిప్పుతూ కరెక్ట్గా నీట్గా వచ్చేలాగా, గుంజినట్టు అలా కాకుండా కరెక్ట్గా ఇలా నేను చూపించినట్టు పట్టుకొని నీట్గా స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా మొత్తం సర్కిల్ నేను చూపించినట్టు కుట్టిన తర్వాత చూడ్డానికి ఎలా వస్తుందో చూడండి. సర్కిల్ అనేది నీట్గా ఇలా ఫినిష్ అయిపోయిన తర్వాత నేను పైన లేయర్స్ని కుట్టుకుంటున్నాను. నేను ఫస్ట్ లేయర్ చూపిస్తున్నాను ఇప్పుడు. దానికి క్యాన్నెట్ స్ట్రిప్ కింద ఎలా అటాచ్ చేస్తానో చూడండి. సేమ్ మనం ఇప్పుడు సాటిన్కి ఎలా అయితే అటాచ్ చేశానో కింద వైపుకి ఒక సైడ్, ఈ నెట్లో పైన కింద అని ఏముండదు కదండి, ఈక్వల్గానే ఉంది కాబట్టి ఒక సైడ్ అనేది నేను చూస్ చేసుకొని దాని వైపు ఎడ్జ్లో నేను ఆ నెట్ స్ట్రిప్ని కుడుతున్నాను. చూడండి ఇలా కుట్టి మొత్తం మీరు ఎన్ని మీటర్స్ తీసుకుంటే అన్ని మీటర్స్కి నెట్ అనేది వేసి దాన్ని ఇది చూపించినట్టుగా రివర్స్ తిప్పండి. ఫస్ట్ ఎడ్జ్లో కుట్టడం అయిపోయిన తర్వాత దాన్ని వెనక్కి రివర్స్ తిప్పి చూపించినట్టుగా నీట్గా మొత్తం మళ్ళీ సేమ్ ఎంతైతే నెట్కి మీరు స్ట్రిప్ వేశారో అంతకి డబల్ ఇటు సైడ్కి స్టిచ్ అనేది వేసేయాలి. వేసిన తర్వాత ఇంకొక ఎడ్జ్ ఉంటుంది కదా, ఒక సైడ్ స్ట్రిప్ వేశారు కదండి, స్టిచ్ చేశారు కదా, నెక్స్ట్ సైడ్ వచ్చేసి మనం ప్రిల్స్ కుచ్చులు అనేవి పెట్టుకుంటాం. కుచ్చులు అనేవి ఇది నెట్ అనేది 6 మీటర్స్ దాకా తీసుకున్నాం. అది వచ్చేసి చిన్న పాప నడుముకి విడ్త్కి రావాలి కదండి, మనకి ఈ కుచ్చులు అనేవి దగ్గర పెడతాము. చూడండి అన్ని కుచ్చులు ఒక్కొక్కటి లోపలికి పెట్టడం అంటే చాలా టైం పడుతుంది. నేనైతే ఇలా పెట్టేస్తానండి. పెట్టడం వల్ల కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది, తొందరగాను అయిపోతుంది. చూడండి చూడడానికి నీట్గాను వస్తుంది. అలా మొత్తం కుచ్చులు పెట్టుకున్న తర్వాత మీరు ఇప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ ఈ కుచ్చులు పెట్టిన ఎడ్జెస్ ఉంటాయి కదండి, ఆ రెండింటిని మీరు ఒక సైడ్ క్లోజ్ అనేది చేయాలి. అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఇలా మీరు 3 లేయర్స్ని ఇలా కుట్టి రెడీగా ఉంచుకోండి. ఇది ఫస్ట్ లేయర్. తర్వాత సెకండ్ లేయర్ కూడా సేమ్ ఇలానే స్ట్రిప్ అనేది అటాచ్ చేసి మొత్తం కుచ్చులు అనేవి పెట్టి రెడీగా ఉంచుకోండి. చూడండి సెకండ్ లేయర్ కూడా సేమ్ నేను అలానే కుడుతున్నాను. స్ట్రిప్ అటాచ్ చేస్తున్నాను, దాన్ని రివర్స్ తిప్పి నెక్స్ట్ కుట్టేసి కుచ్చులు అనేవి పెడుతున్నాను. ఇలా 3 లేయర్లు కుట్టుకున్న తర్వాత అన్నిటికీ దానికి సపరేట్గా వాటి ఎడ్జెస్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి నేను చూపించినట్టు కుట్టండి. కుట్టిన తర్వాత కింద జాయింట్ దగ్గర మాత్రం లైనింగ్ పీస్ అనేది అటాచ్ చేయడం అయితే మర్చిపోకండి. దానివల్ల అవి ఊడకుండాను ఉంటుంది, ఇంకోటి కుచ్చుకోకుండాను ఉంటుంది అది స్ట్రిప్ అనేది. సో క్లోజ్ చేసేసి నేను చూడండి 3 లేయర్స్ కుట్టుకున్నాను, సాటిన్ మీద ప్లేస్ చేసేస్తున్నాను. 3 లేయర్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ 3 లేయర్స్ని నేను ఫస్ట్ అటాచ్ చేసుకుంటున్నాను.
1 బై 1 పెట్టుకొని తర్వాత లైనింగ్ సాటిన్ ఈ రెండింటిని అటాచ్ చేసుకుంటున్నాను. అవి 3 లేయర్స్ అటాచ్ చేయడము, ఈ 2 అటాచ్ చేసిన తర్వాత ఈ రెండిని కలిపి నేను మళ్ళీ అటాచ్ చేస్తాను. చూడండి 3 లేయర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం అటాచ్ చేసుకున్న లైనింగ్ సాటిన్ ఉంది కదా, అది లోపల వైపు పెట్టి మనం మొత్తం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక జాయింట్ చేసేసుకోండి. ఆ రెండింటిని జాయింట్ చేసి రెడీగా పక్క పెట్టుకోండి. తర్వాత బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చూద్దాం. దానికోసం మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదండి, లైనింగ్ పీసెస్, సాటిన్ పీస్ తీసేసుకొని నేను చూపించినట్టుగా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి ముందు పార్ట్లో 2 హాఫ్స్ వచ్చాయండి, వాటిని ఎలా స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఒక సైడ్ని ఒకవైపు నెక్ మిడిల్ పార్ట్కి నేను కుట్టి రివర్స్ తిప్పుతాను. చూడండి రివర్స్ తిప్పాలి అంటే నీట్గా రావాలి కదండి. కర్వ్ దగ్గర మనకి నీట్గా రావడానికి కట్ చేసి ఎక్స్ట్రాస్ని నేను అది కట్స్ అనేవి పెట్టుకున్నాను. దానివల్ల కర్వ్ అనేది నీట్గా కనిపిస్తుంది. చూడండి ఫోల్డ్ చేసినప్పుడు వచ్చిన తర్వాత నేను మొత్తం చుట్టూ ఎడ్జెస్ని మొత్తం కుట్టేస్తున్నాను. ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా మొత్తం స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇంకొక హాఫ్ ఉంటుంది కదండి, ఇంకొక హాఫ్ కూడా సేమ్ ఇలానే ఈ సాటిన్ మీద లైనింగ్ అనేది ప్లేస్ చేసి మీరు కుట్టిన తర్వాత రివర్స్ తిప్పి నెక్ లైన్ అనేది తర్వాత చుట్టూ ఫోల్డ్ చేసి కుట్టండి. సేమ్ ప్రాసెస్ అండి. చూడండి కుట్టిన తర్వాత ఎలా వచ్చిందో సేమ్ అలానే ఇంకొక పీస్ కూడా కుడుతున్నాను. ప్రాసెస్ అనేది చూడ్డానికి ఉన్నంత కష్టంగా ఉండదండి, చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయొచ్చు. ఈ బేబీ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియోని చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందు వైపు 2 పీసెస్ని రెడీ చేసుకున్న తర్వాత వాటిని నేను ఎలా మెయిన్ పైన నెట్ ఫ్యాబ్రిక్కి ఎలా అటాచ్ చేస్తున్నానో చూడండి. పైన నెట్ ఫ్యాబ్రిక్ని నేను కట్ చేసుకోలేదు, అప్పుడే కటింగ్ పార్ట్లోనే చెప్పాను కదండి, పైన నెట్ పీస్ని అనేది కట్ చేయకూడదు, ఓన్లీ లైనింగ్ పార్ట్ సాటిన్ని మాత్రమే కట్ చేయాలి అని. సో నేను నెట్ కింద ఇలా కనిపించేలాగా ప్లేస్ చేసి నేను పిన్స్ హెల్ప్ తీసుకొని వాటిని కరెక్ట్గా కదలకుండా పెట్టడానికి పిన్స్ యూజ్ చేస్తున్నాను. వాటి ప్లేస్లో పెట్టేసి పిన్స్ పెట్టేసి దాని మీద టాప్ స్టిచ్ అనేది వేస్తాను. చూడండి నెక్కి. ఇలాంటి ఈజీ మెథడ్స్ ట్రిక్స్ కావాలి అని అంటే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి బర్త్డే ఫ్రాక్స్ అవుట్ఫిట్స్ చాలా చాలా అప్లోడ్ చేస్తానండి, తప్పకుండా చూడండి మిగతావి కూడా. ఈ వీడియోస్ చూసి మీ పిల్లలకు మీరే బర్త్డే అవుట్ఫిట్స్ని రెడీ చేయండి. నాకు 2 పిల్లలండి, ఒక బాబు ఒక పాప. ఇది పాపది ఫ్రాక్ అండి. మా బాబు కూడా అడుగుతాడు, మమ్మీ నాకు మాత్రం ఎందుకు స్టిచ్ చేయవని. వాడికి ఒక సర్ప్రైజ్ ఉంది. వాడి బర్త్డేకి వాడికి కుర్తా కుట్టాలి అని ఫిక్స్ అయ్యాను. అది కూడా అప్లోడ్ చేస్తాను. మీ అబ్బాయి అయినా పర్లేదు, అమ్మాయి అయినా పర్లేదు, మీ పిల్లలకి మీరే స్టిచ్ చేసుకోవచ్చు. తప్పకుండా చూడండి, ట్రై చేయండి. అందరికీ ఈ కట్ చేసినప్పుడు ఒక డౌట్ రావచ్చండి, ఈమె ఫ్రంట్ సైడ్ అంటే నెక్ డిజైన్ కోసం కట్ చేసింది, మరి బ్యాక్ ఎందుకు సేమ్ ఇలానే కట్ చేసింది, అది ఫుల్గా లేకుండా మర్చిపోయి కట్ చేసిందా అని అనుకోకండి. దానికి కూడా ఒక డిజైన్ అనుకొని నేను అలా సేమ్ ఇదే షేప్ బ్యాక్ సైడ్ కూడా కట్ చేశాను. నేను ఏం షేప్ కుట్టబోతున్నానో చూడండి. బ్యాక్ పార్ట్ ఇది. బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను ఫస్ట్ చూడండి లైనింగ్, దాని కింద మెయిన్ ఫ్యాబ్రిక్ నెట్, తర్వాత సాటిన్, ఈ 3 పెట్టాను. నేను ఇందులో చిన్న డోరీని ఒక హుక్ ఒక రౌండ్ లూప్ లాగా పెట్టి మార్క్ చేసుకున్నాను. చూడండి 3 పాయింట్స్. ఆ ప్లేస్లో లోపట్ సైడ్ నుంచి పెడుతున్నాను. చూడండి అలా పెట్టి
నేను ఇక్కడ 3 యూజ్ చేశాను ఒక సైడ్, ఇంకొక సైడు ఇంకో 3 యూజ్ చేస్తాను. ఫస్ట్ 3 అయితే ఇలా పెట్టేస్తున్నాను చూడండి, పెట్టి అక్కడ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా ఇటువైపు ఒకవైపు స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ తిప్పుతాం కదా, సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ అలానే కుట్టిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసి తర్వాత రివర్స్ తిప్పినప్పుడు నీట్గా రావడం కోసం మనం కట్స్ అనేది పెట్టుకుంటాము. సేమ్ దీనికి కూడా అలానేనండి, కట్ చేసి తర్వాత కట్స్ అనేవి కంపల్సరీ పెట్టుకోండి మర్చిపోకుండా. తర్వాత రివర్స్ తిప్పండి, ఎంత నీట్గా వస్తుందో చూడండి మీరే. తర్వాత టోటల్గా చుట్టూ ఎడ్జెస్ని నేను స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ ముందు పార్ట్ ఎలా అయితే నేను హాఫ్ని ఎలా అయితే కుట్టానో సేమ్ అలా అండి, చుట్టూ మొత్తం రౌండ్గా కుట్టేస్తున్నాను. కాకపోతే షోల్డర్ దగ్గర వచ్చేసి కొంచెం ప్లేస్ అనేది నేను లీవ్ చేస్తాను. ఎందుకు అంటే అది ఇన్విజిబుల్ షోల్డర్ అటాచ్ చేయాలి అని అంటే నాకు అక్కడ గ్యాప్ అనేది కావాలండి దాన్ని రివర్స్గా పెట్టుకోవడానికి. సో నేను అక్కడ వదిలేస్తున్నాను స్టిచ్ వేయకుండా. ఇక ఎక్స్ట్రాస్ అంతా కట్ చేస్తున్నాను కరెక్ట్ షేప్కి. చూడండి ఎలా వచ్చిందో నీట్గా. ఇంకొక హాఫ్ కూడా సేమ్ ఇలానే మనం సేమ్ తీసుకొని లైనింగ్, దాని తర్వాత మెయిన్ నెట్, తర్వాత సాటిన్ ఇలా ఆర్డర్లో ప్లేస్ చేసుకొని సేమ్ పాయింట్స్ని మార్క్ చేసుకొని సేమ్ ఫస్ట్ హాఫ్ ఎలా కుట్టామో అలానే ఇది కూడా హాఫ్ అనేది కూడా కుడుతున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, ఇవన్నీ చూడ్డానికే హార్డ్ అనిపిస్తాయి, కుట్టినప్పుడు చాలా ఈజీగా ఉంటాయి, చూడ్డానికి కూడా అందంగా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి. అమ్మో ఇది కష్టంగా ఉంది అని మాత్రం వదిలేయకండి. చూడండి నేను డోరీ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను, దాన్ని వాటిలలో నేను తర్వాత అరేంజ్ చేస్తాను. ఫస్ట్ అయితే వాటిని విడిపోకుండా ఒక అటాచ్ అనేది చేశాను. తర్వాత షోల్డర్స్ అనేవి ఇన్విజిబుల్ షోల్డర్ నేను అటాచ్ చేస్తున్నాను. దానికోసం చూడండి నేను ఎలా అటాచ్ చేస్తున్నాను. లైనింగ్ మెయిన్ పీస్ వైపు పెట్టి జాయింట్ అనేది వేస్తున్నాను. దీన్ని డీటెయిల్డ్గా తర్వాత ఒక వీడియో చేస్తానండి. ఎందుకంటే ఈ ఫ్రాక్ అనేది కొంచెం చిన్నది కాదండి, చాలా పెద్దగా ఉంటుంది. ప్రాసెస్ అనేది ఇదంతా చెప్పడానికి నాకు టైం అనేది చాలా ఎక్కువ టైం పీరియడ్ అనేది అవుతుంది. సో టైంని దృష్టిలో పెట్టుకొని నేను అవన్నీ స్కిప్ చేస్తున్నాను, అంత డీటెయిల్డ్గా ఏం చెప్పట్లేదు. సో నెక్కి నేను లోపలగా పైపింగ్ అనేది వేసేస్తున్నాను. నెట్తోనే వేస్తున్నా కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, పెద్దగా కనిపించదండి. తర్వాత హ్యాండ్స్ కోసం అనేసి నేను ఒక 10 ఇంచెస్ విడుతున్నది, ఎంత లాంగ్ అయినా పర్లేదండి, కుచ్చులు కాబట్టి మనం దగ్గర పెట్టేసుకుంటాము. అది తీసేసుకొని నేను 2 మిడిల్కి ఫోల్డ్ చేసేసి 5 వస్తుంది, 5 విడ్త్తో నాకు వచ్చేస్తుంది. ఒక నెట్, ఒక స్లీవ్ అది కుచ్చు పెట్టిన తర్వాత ఇంకొకటి కూడా సేమ్ అలానే ఇంకొకటి పెట్టండి. అలా 2 పెట్టిన తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టి కుడితే ఏంటంటే హైట్ అనేది కొంచెం లావుగా బల్జాయి కనిపిస్తుందండి, వాల్యూమ్ అనేది కనిపిస్తుంది. మనం కలిపి కుట్టిన దానికంటే విడివిడిగా కుట్టి అటాచ్ చేస్తే వాల్యూమ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది ఎప్పుడైనా, ఇది మర్చిపోకండి ఈ టిప్ని. తర్వాత హ్యాండ్స్ని నేను అటాచ్ చేసేస్తున్నాను చూడండి. ఫస్ట్ అటాచ్ చేసిన తర్వాత ఇలా చూపించినట్టుగా అటాచ్ చేసి రివర్స్ తిప్పుతున్నాను. రివర్స్ తిప్పి దాని మీద టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను, లేకపోతే అది ఫోల్డ్ అవ్వదండి. ఫోల్డ్ అవ్వకుండా మన షోల్డర్ మీద ఇలా పైన కొమ్ములాగా పైనకి ఇలా నిలబడి ఉంటుంది, ఇలా సైడ్కి రాదండి. అనగాలి అని అంటే అది పైన టాప్ స్టిచ్ అనేది వేయాలి. చూడండి మనం హ్యాండ్స్ వేసిన తర్వాత లుక్, తర్వాత మనం బాడీ అనేది పైన మనకి ఎంత విడ్త్ ఉందో చెస్ట్ దగ్గర, బేబీ విస్ట్ దగ్గర, నడుము పార్ట్లో ఎంత ఉందో మనకి ఎంత కావాలో 20 అనుకున్నాం కదండి, కింద సర్కిల్ వచ్చేసి 22కి కట్ చేసుకున్నాం కదా, అంత విడ్త్తో మనకి వచ్చేలాగా రౌండ్ చూసుకోండి. ఆల్రెడీ ప్రిపేర్ అయినది కింద పార్ట్, దాన్ని రివర్స్ చేసి పెట్టుకోండి. రివర్స్ చేసి పెట్టి ఇప్పుడు మనం స్టిచ్ చేసిన బాడీ పార్ట్ యోక్ పార్ట్ ఉంది కదండి,
అది దాని లోపటి సైడ్ కనిపెట్టి మనం పిన్స్ అనేది పెట్టుకోండి. తర్వాత ఆ రెండింటిని చూపించిన ఈ జాయింట్ అనేది చేయండి. బేబీ ఫ్రాక్ అనేది రెడీ అవుతుంది. ఈ బేబీ ఫ్రాక్కి నేను వచ్చేసి ఒక బౌ అనేది అటాచ్ చేశానండి మిడిల్లో ఫ్రంట్ సైడ్. ఫ్రంట్ సైడ్ బౌ అటాచ్ చేశాను కదా, ఆ బౌ వచ్చేసి నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో అది కూడా వీడియో పెట్టాను చూడండి. సేమ్ ఇందాక మనం ఫస్ట్ లేయర్స్కి నెట్ ఎలా అయితే అటాచ్ చేసామో ఎడ్జ్లో కుట్టి, కాకపోతే దాన్ని ఒక సింగిల్ బ్యాక్ సైడ్కి ఇలా రివర్స్ తిప్పాను. దీన్ని మాత్రం 2 రౌండ్స్ తిప్పేసి ఎక్స్ట్రా కొంచెం నెట్ ఉంచేసి నేను దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఎడ్జ్ అనేది నేను లాక్ చేసేస్తున్నాను ఒక స్టిచ్ అనేది వేసి. సో నెట్ అనేది లేవదు. తర్వాత దాన్ని ఒకటి క్లోజ్ చేసేస్తున్నాను ఎడ్జెస్ని. ఒక సాటిన్ క్లాత్ పీస్ని తీసుకొని మనం నాడా కుట్టుకుంటాం కదా, నాడా టైప్లో ఫోల్డ్ చేసి నేను మధ్యలో కుట్టేసి బౌ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ @SaujiSwarahi Designers.